ఇక నేను ఏం మాట్లాడ మీరు తెలుగుదేశం పార్టీకి సంబంధించి మీరు ఎన్ని పేర్లన్నా చెప్పండి, నేను ఎవరి గురించి 2024 నాటికి లోకేష్ గారి పరిస్థితి కావచ్చు, చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది? ఏం లేదు, అసలు కాంపిటీషన్లోనే ఉండరు వాళ్ళు ఉంటే. అంతేనా? వాళ్ళు ఉంటే బాలకృష్ణ గారు లెజెండ్ పరిస్థితి ఏంటంటారు? ఆయనకు సీఎం యోగం లేదు. సీఎం యోగం లేదు. జూనియర్ ఎన్టీఆర్ సీఎం యోగం ఉందంటారా? 100% ఉంది. ఆయనది మఖా నక్షత్రము, జయలలిత జాతకం, చాలా పవర్ఫుల్. ఎలక్షన్ తర్వాత రాబోయే ప్రిడిక్షన్ గురించి మాట్లాడుతాం. ఎలక్షన్ తర్వాత చూడాలి. ఒక నెల జూన్ 4వ తేదీ తెలుస్తుంది. జూనియర్ ఎన్టీఆర్ సీఎం అవుతారు. జూనియర్ ఎన్టీఆర్ సీఎం అవుతాడు అనేది 2029 తర్వాత మాట్లాడుతున్నా. ఎప్పుడైనా కానీ అవుతుంది. అది కూడా చెప్తున్నా, ఎందుకంటే వాళ్ళ అమ్మతో నేనే చెప్పిన 29 వరకు రావద్దని చెప్పినా కాబట్టి అది రీజన్ చెప్పాలి కదా మీకు. 29 వరకు ఈయన రానియకండి బాబుని అని చెప్పి ఆపింది నేనే కాబట్టి అదో రీజన్. సో ఆయన రాజకీయాల్లోకి రాకపోవడానికి కారణం వేణుస్వామి అనుకోండి. వాళ్ళ అమ్మకైతే నేను చెప్పిన 2029 వరకు రావద్దమ్మా ఆపండి అని చెప్పిన. దట్ ఈస్ ద రీజన్. 29 తర్వాత వస్తారు, ఎలక్షన్లకు కూడా రారు. 29 తర్వాత ఎంటర్ అవుతారు, ఎందుకంటే ఆయన ఒక యోగం ఉంది. ఆయనది జయలలిత పెద్ద ఎన్టీఆర్ జాతకాన్ని కలిస్తే ఒక జూనియర్ ఎన్టీఆర్. ఖచ్చితంగా జూనియర్ ఎన్టీఆర్ కు ఖచ్చితంగా రాజయోగం ఉంది. ఖచ్చితంగా ఆయన ఆంధ్రప్రదేశ్ సీఎం అవుతాడు 2030 తర్వాత. 2029 ఎలక్షన్కి లేదు, 29కి రాడు. ఓకే, వస్తారు ఖచ్చితంగా కొడతారు, అందులో అనుమానమే లేదు. తెలుగుదేశం పార్టీ నుంచేనా? అట్లయితుంది. అప్పటికి ఆ పార్టీ ఉంటుందో ఉండదో మనం చెప్పలేం కదా. ఆయన సొంత పార్టీ పెట్టుకుంటారు, ఏముంది, తెలుగుదేశం కాకపోతే ఇంకో దేశం పెట్టుకుంటారు. సో తెలుగుదేశం పార్టీ ఉండదు ఇంకప్పటికి. అవి నేను చెప్పలేను. ఆ ప్రిడిక్షన్ మళ్ళీ మీకు ఒక 1 month అయినా ఇచ్చేది. మీతో మాట్లాడతాను నేను మేలా. నేను మాట్లాడేది ఓన్లీ ఎన్టీఆర్ గురించి. సో దీంట్లో ఇప్పుడు మీరు చెప్పింది ఎన్టీఆర్ గారి గురించి చెప్పారు, అది తేలాల్సి ఉంది. తెలుగుదేశం పార్టీ గురించి చెప్పారు, అది తేలాల్సి ఉంది. అంతే. చెప్పింది ఎప్పుడు 2 ఏళ్ల క్రితం, ఏడాది క్రితం, 3 ఏళ్ళు అవుతుంది, 3 ఏళ్ల క్రితం, 2022. రైట్. నెక్స్ట్ వీడియోమా మనకు అవతల మన చంద్రబాబు నాయుడు గారు ఆయనది కూడా పుష్యమి నక్షత్రం, కర్కాటక రాశి. ఖచ్చితంగా అక్కడ కూడా ఆయనకు కూడా ఆరోగ్యపరమైన ఇబ్బందులు లేదా న్యాయపరమైన చిక్కులు. సో నా లెక్క ప్రకారం జాతకపరమైనటువంటి విశ్లేషణలో భాగంగా కేసీఆర్ గారి కుటుంబానికి అలాగే చంద్రబాబు నాయుడు గారి కుటుంబానికి న్యాయపరమైన చిక్కులు లేదా ఆరోగ్యపరమైన ఇబ్బందులు 100కు 1000% ఉండే అవకాశం ఉంది. రైట్. చంద్రబాబు నాయుడు గురించి ఇది కూడా ఇప్పుడు 2 years 2022 అక్టోబర్ సేమ్ ఇంటర్వ్యూ. ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఏమైనాయి లాస్ట్ మన మీకు తెలుసు. ఆయనకు ఆరోగ్యపరమైన ఇబ్బందుల మీదనే ఆయన బెయిల్ బయటకు వచ్చింది. రెండోది న్యాయపరమైన చిక్కులు, జైలుకి వెళ్తాడు. 2 జరిగినాయి ఒకటే ఇన్సిడెంట్. కేసీఆర్ గారు కూడా ఉంటుంది. కేసీఆర్ గారు కూడా ఉన్నది. కేసీఆర్ కి ఆల్రెడీ ఒకటి అయింది. న్యాయపరమైన చిక్కులు ఎదుర్కొంటారు రేపు, ఈ సంవత్సరం ఎదుర్కొంటారు. బట్ ఆల్రెడీ హెల్త్ అయ్యింది, ఆల్రెడీ గవర్నమెంట్ పడిపోయింది. సో అక్కడ చంద్రబాబు నాయుడు బెయిల్ మీద వచ్చింది ఆరోగ్యపరమైన రీజన్ వల్ల. అది నేను చెప్పేది కాదు, ఆయన చెప్పుకుందే. రెండోది ఆయన హెల్త్ పరంగా ఆల్రెడీ ఉంది కాబట్టి జైలుకి వెళ్ళిండు ఇంకొకటి. సో అక్కడ 2 జరిగినాయి. పేటీఎం అనే చర్చ ఈ మధ్యకాలంలో తెలుగుదేశం పార్టీ చాలా పెద్ద ఎత్తున చేస్తోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని హైర్ చేసుకుందంట, మిమ్మల్ని మీతోటి కొన్ని ఇటువంటి కామెంట్స్ చేయిస్తోందంట. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ప్రధానమైన వార్తాపత్రికలో వచ్చిన కథనం ఇది. కొంతమంది ఆస్ట్రాలజీ పేరుతో అయిపోయిందని 2-3% ఓటు పర్సెంటేజ్ని వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తారని వాళ్ళు బిలీవ్ చేస్తున్నారు. బిలీవ్ చేసి మిమ్మల్ని అట్లా వైసీపీ 2-3% ఓటు బ్యాంకు వేణుస్వామి మారుస్తున్నాడు. వేణుస్వామి మొగోడనే కదా అర్థం. సో అది డబ్బులు తీసుకోనా, నాకు డబ్బులు తీసుకోవాల్సినటువంటి అవసరం నాకుందా, నన్ను కొనే స్థాయి వాళ్ళకు ఉందా అనేది సెకండరీ. నన్ను కొనే స్థాయి వాళ్ళకి లేదు అని నేను అనుకుంటున్నా, ఎవరికి లేదనుకుంటున్నా, ఇంక్లూడింగ్ వైసీపీ. నేను ఎవరికి నేను లొంగను. ఇప్పుడు జగన్ ఏం నా చుట్టం కాదు, నాకేం డబ్బులు ఇస్తలేడు, నా సొంత కాలం మీద నేను బతుకుతున్నా. సో నేను జాతకాలు చెప్తున్నా. నాకు ఇప్పుడు టీఆర్పీ పెంచుకోవడం కోసం ఇవి అంతే నా సొంత నెట్వర్క్ ను పెంచుకోవడానికి కోసమే చేస్తున్నా. అయినా నేను పాజిటివ్ గా మాట్లాడుకోవడానికి వేణుస్వామి ఒక్కడైతే వేణుస్వామిని దొక్కడానికి 1000 మంది పనిచేస్తున్నారు. అయినా నేను నెగ్గుకొస్తున్నా అంటే నాకు ఉన్నటువంటి క్లయింటేలు, నా సక్సెస్ రేటే కారణం.